V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తాం. హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయ గోశాలను సందర్శించిన సీఎం OSD శ్రీనివాస్. కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన. తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల కార్టన్ సర్చ్. ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకర్. డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను సీఎం OSD శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తో పాటు ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. రాజన్న ఆలయానికి కోడలు ఎంతో ప్రాముఖ్యమని సీఎం స్వయంగా తెలియజేశారని అన్నారు. 400 కోడలు ఉండాల్సిన గోశాల షెడ్ లో 1500 వరకు ఉన్నాయని, అనారోగ్యం కారణంగా కోడలు మృతి చెందుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బురద నీరు లేకుండా సీసీ రోడ్ నిర్మాణం, కొత్త షెడ్స్ నిర్మాణం కోసం ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. గోశాల ఆధునీకరణ కోసం మరిన్ని నిధులు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. మళ్లీ రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, రాజన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తామని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నా పేరు వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ లోక్సభ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. నేను గత 2 రోజులుగా మోతీలాల్ నాయక్ గారు చేస్తున్న దీక్ష గురించి పేపర్లలో చదివి, టీవీలలో చూసి నా మనసు చలించి, మానవత్వంతో కూడిన సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, నిరుద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక అధికారిగా OSDగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసులు గారు ఆకస్మికంగా వేములవాడలో ఉన్నటువంటి గోశాలను దేవాలయ దర్శనం కూడా వారు చేసుకోవడం జరిగింది. ఇటీవల కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. 5 మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేములవాడ రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట. దానికి అనుగుణంగా VTD సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి వెళ్ళిపోయిన మళ్ళీపోయిన గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడ దేవస్థానం ఇది సామాన్య భక్తులకి అన్ని వసతులు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనం లభించాలని, వారికి అన్ని వసతులు ఉండాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది గౌరవ శాసనసభ్యులు విప్ గారు శ్రీనివాస్ గారు కూడా బాగా తెలుసు. వారితో కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా దేవస్థానం అభివృద్ధి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దేవస్థానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అట్లాగే కోడెలకు సంబంధించి, ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొక్కు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం. అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సుమారుగా 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా, అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది, సో అన్ని. మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ఈ విద్యా సంవత్సరంలో రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం జరగడంతో తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు.
జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఆర్సీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంటాక్ట్ ఉపాధ్యాయుడు ఉమాకర్ మాట్లాడుతూ ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని, నిరుద్యోగులుగా మారిన తమని ప్రభుత్వం వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, హేమ, రాజు, ప్రవీణ్, రమేష్, మహేష్, శ్రీను, రఘువీర్ తదితరులు ఒప్పంద ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐక్యత ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 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 ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత కాపాడాలి కాపాడాలి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత మా బతుకుల్ని మీరే మా బతుకుల్ని మీరే ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత అందరికీ నమస్కారము. ఈరోజు ఏకలవ్య గురుకులలో పనిచేస్తున్నటువంటి మహిబాద్ జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో 500 మంది ఈరోజు రోడ్డున పడ్డారు. కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధ్యాయ బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో రెఫరెండం ఇచ్చుకుంటా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మేము తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్య స్కూల్స్కు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు ఏర్పడినప్పటికా నుంచి రెగ్యులర్ పోస్టులు లేనప్పటికీ 4-5 సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రనక పగలనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగలు డ్యూటీలు కూడా చేసేసి 100% రిజల్ట్ సాధించి ఉన్నాం. మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల మాకున్నటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు మేమందరం మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కొత్తగూడ, పెద్దగూడూరు, బయ్యారం, సీరోలు మరియు కొరివి ఏకలవ్య గురుకులాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ సుధీర్ రహ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు కర్టన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్వయంగా రైడ్స్ లో పాల్గొని గుడుంబా తయారు చేసే వస్తువులను సిబ్బందితో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యువతను కలిసి గుడుంబా వాళ్లకు జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా పొనుగొండ్ల గ్రామంలో ఉన్న విద్యార్థులను కలిసి వారి కష్ట సుఖాలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని జిల్లా ఎస్పీ గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. మహిళలంతా ఒకటై తమ గ్రామాల నుండి కుటుంబాన్ని తరిమికొట్టి మగవారిలో మార్పు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, డీఎస్పీ శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరు చెప్పాలి, అందరూ దయచేసి అందరు లొల్లి చేయకండి అమ్మా. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబా తయారు చేయనని, ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని, దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని, నా గ్రామాన్ని గుడంబరహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని
జంగాలపల్లిని కుటుంబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చప్పట్లు కొట్టాలి. ఇంత మంచి కాన్ఫిడెన్స్ గంగారం ఫోర్స్ రండి బాబు. గంగారం కొత్తగూడ ఫోర్స్ వచ్చేసి ఇవన్నీ సీజ్ చేసుకోండి. గంగారం మారురా. మీ జంగాలపల్లి గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మారాలని మా పోలీసు ఆకాంక్ష. ఇద్దరితోటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. నా ప్లేస్. సో ఆ ప్లేస్లో మీరు అది ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. గుడుంబ తాగుతున్నారు. గుడుంబ అంటే అది ఇంతకుముందు చిన్న గారు చెప్పారు, అది గుడుంబ తాగితే అది మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇంతకుముందు అది జంగాలపల్లి విలేజ్లో గుడుంబ రైడ్స్ చేస్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు యూత్ పిల్లలు, నా నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది, నా నాన్నగారు 4 ఎకరాలు అమ్మేశారు, అప్పులు చేశారు, ఇది చేశారు, అది చేశారు, చాలా ఇబ్బంది అవుతుంది, అతను ఏం చేయట్లేదు, తాగుతున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు, చేస్తున్నారు, కొడుతున్నారు, ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. ప్లస్ బట్ అదే అయినా కూడా చాలా మంది ఈ గుడుంబ తాగుతున్నారు. సో గుడుంబ తాగడం బంద్ చేయాలి. మెయిన్లీ ఇప్పుడు గుడుంబ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద 100% అది కఠిన చర్యలు తీసుకోండి అన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చినాయి. సో మహబూబాబాద్ జిల్లా కంప్లీట్ గుడుంబ రైతు చేయాలి. దానికోసం పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగతా శాఖస్ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నాం. సో మీ ఊర్లో కూడా ఇట్లాంటి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామ లెవెల్లో మీరు తీర్మానం చేయండి, ఎవరు కూడా ఇట్లాంటి పెట్టద్దు. పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి, సిఐ గారికి చెప్పండి. అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం వైకాపా పార్టీ ఇన్ఛార్జ్ సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుట్లూరు మండలం కోవెలకుంట గ్రామంలో ఎరుకులయ్య అనే వైకాపా కార్యకర్తపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా కొట్టి దాడి చేశారని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన ఎరుకులయ్య ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచాడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలియజేశారు. వైకాపా పార్టీ మీ కుటుంబానికి అండగా ఉండి తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జగనన్న ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఎరుకులయ్య కుటుంబాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేస్తామని తెలియజేశారు.
ఈరోజు ఎలక్షన్స్ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంటే ప్రతి చోట కూడా తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఆ పైశాచికత ఆనందాన్ని పొందడం, ఇంకా మా ప్రభుత్వం వచ్చింది మేము ఏం చేసినా జరుగుతుందనే విచ్చలవిడితనం చూపించడం, ఇట్లాంటి ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో మొన్నటికి మొన్న కొర్రపాడులో స్వయంగా తెలుగుదేశం ఎంపీటీసీ మా పార్టీ కార్యకర్త పైన, అట్లాగే వాళ్ళ అమ్మ మహిళని కూడా చూడకుండా మరి ఆమె పైన కూడా దాడి చేసి వాళ్ళు హాస్పిటల్లో ఇప్పటికీ కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం చూశాను. అట్లాగే ఇక్కడ పుట్లూరు మండలం కోమటికుంట గ్రామంలో నిష్కారణంగా అంటే కేవలం వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవడానికి మరి గొడవలు పడి అడ్డుపడిపోయిన మా ఎరుకులయ్య అనే ఒక బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం చెందిన వాడిని. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజంగానే మా పార్టీ అధ్యక్షుడు జగన్ అన్న నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని వాళ్ళ హక్కును చేర్చుకుని వాళ్ళ కోసం నేనున్నాను, మా పార్టీ ప్రయారిటీ ఇస్తా ఉందని రోజు చెప్పే పరిస్థితిని అక్కడ చూస్తే, ఇంకోవైపు తెలుగుదేశంలో ఈరోజు మరి ఒక బీసీని యాదవ్ సామాజిక వర్గం చెందిన మా ఎరికలయ్య మీద దాడి చేసి మరి 10 రోజులు ఆ రోజు అనంతపురంలో డిఎడ్ చేసి ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య దాదాపు 40,000 మంది ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లాకి కేవలం 180 ఎస్జిటి పోస్టుల్లో మాత్రమే కేటాయించారని ఆవేదన చెందుతున్నారు నిరుద్యోగులు. గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లాకి 1022 పోస్టులు ఇస్తే ఈసారి కర్నూలు జిల్లాకు 1801 పోస్టులు కేటాయించగా, చిత్తూరు జిల్లాకి గత ప్రభుత్వంలో 105 పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు 946 పోస్టులు కేటాయించారు. అయితే అనంతపురం జిల్లాకి గత ప్రభుత్వంలో 104 ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం కేవలం 183 పోస్టులు కేటాయించిందని అంటున్నారు. అనంతపురం జిల్లాకు 1000 ఎస్జిటి పోస్టులు పెంచాలని గత 5 సంవత్సరాల నుండి ఈ డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్జిటి పోస్టులు పెంచాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కోరుకుంటూ అనంతపురం డిఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు. జీవో నెంబర్ 117 వెంటనే, జీవో నెంబర్ 117 వెంటనే, జీవో నెంబర్ 117 వెంటనే, జీవో నెంబర్ 117 వెంటనే. అనంతపురం జిల్లా ఎస్జిటి పోస్టులు, అనంతపురం జిల్లా ఎస్జిటి పోస్టులు, అనంతపురం జిల్లా ఎస్జిటి
హెచ్ఈడి పోస్టులు పెంచాలి. అనంతపురం జిల్లా హెచ్ఈడి పోస్టులు పెంచాలి. పెంచాలి పెంచాలి 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 హెచ్ఈడి పోస్టులు పెంచాలి. జీవో నంబర్ 117 వెంటనే రద్దు చేయాలి. 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 పెంచాలి 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 హెచ్ఈడి పోస్టులు పెంచాలి. పెంచాలి పెంచాలి హెచ్ఈడి పోస్టులు పెంచాలి. అనంతపురం జిల్లా హెచ్ఈడి అభ్యర్థులకు అనంతపురం జిల్లా హెచ్ఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కమ్మూరు నేషనల్ హైవే దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లిలో గల అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి డిమాండ్ చేశారు. కూడేరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు సిపిఐ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను గత 10 రోజులుగా కొందరు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన ఆస్తులు కోర్టు పరిరక్షణలో ఉన్నా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు పట్టించుకోకపోతే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో కలిసి ఆక్రమణకు గురవుతున్న అగ్రిగోల్డ్ సంస్థలను పేదలకు పంచుతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి జె మల్లికార్జున, సిపిఐ మండల కార్యదర్శి నారాయణమ్మ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తం చేస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి బాధితులు కానీ ఏజెంట్లు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పొలంలో గొట్టుకూరు గ్రామం అంటే సమీపంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 200 ఎకరాల పైబడినటువంటి స్థలం ఇవాళ అక్కడ ఉంది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి 2014 నుంచి 15 సంవత్సరంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మరి ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బులతో మరి భూములన్నీ కొని మీకు స్థలాలు ఇస్తామనేసి మరి మోసగించి పరారైనటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మనోవేదనకు గురై చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వము సిబిసిఐడి ఎంక్వైరీని ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కోర్టు అటాచ్మెంట్లో పెట్టింది. కోర్టు అంటే పర్యవేక్షణలో ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ వారం 10 రోజుల కాలంలోనే కొంతమంది కబ్జాదారులందరూ కూడా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి భవనాలని తొలగించి చెట్లను తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుని అంటే వచ్చే ప్రయత్నం చేసి కూడా ఆక్రమించుకుంటూ మీరు ఏమంటే మరి పరిరక్షిస్తారనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 1000 కోట్లు 100 కోట్లు విలువ చేసేటువంటి ఆస్తి మరి హైవేకి పక్కనే 200 ఎకరాల్లో ఉన్నటువంటి ఆస్తిని కోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఆస్తిని యథేచ్ఛగా మరి 10 రోజుల పాటు జేసీబీలు తీసుకుని వచ్చి మరి 10ల సంఖ్యలో అందరూ పనులు చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ చూసి కూడా ఇవాళ కనిపించినట్లు కళ్ళు మూసుకుని ఉన్నటువంటి పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు కిన పోలీసు వారు స్పందించకుండా, రెవెన్యూ వారు స్పందించకుండా దాన్ని పరిరక్షించకపోతే బాధితులంతా నేరుగా వెళ్తాము, స్థానిక ప్రజలను కూడా తీసుకుని వెళ్తాము, అందరూ కూడా ఆక్రమించుకుంటాము. ఆ రోజు కూడా మీరు ఎంఆర్ఓ గారు కానీ మరి సిఐ గారు కూడా అక్కడ రాకూడదు. మీరు ఈరోజు ఏదైతే సమాధానం చెప్తున్నారో కోర్టు ద్వారా తెచ్చుకోమని మరి రేపొద్దున ఎవరైనా వచ్చినా సరే అదే సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నాం. ఎంత బాధ్యత రాహిత్యం, ఎవరు చేస్తున్నారో మీకు తెలియకుండా చేస్తున్నారా? దాని వెనక ఎవరున్నారో మీకు తెలుసు, దాని వెనకుండేది ఎవరు తెలుసు, ఎవరు చేస్తున్నది తెలుసు. అయినా సరే ఎవరు కూడా నిమ్మకున్నట్టున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది చట్ట విరుద్ధం. వారు ఏదైనా కబ్జా చేయాలనుకుంటే వాళ్ళంటే శిక్షించాలి. వారికి మీరు సహకరించి మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా స్పందించాలి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించమని చెప్తా ఉన్నాం. మేము కోర్టుకు కూడా అంటే దాన్ని అప్లై చేయబోతా ఉన్నాం రాష్ట్ర స్థాయిలో. మరి హెడ్లైన్స్ మరొకసారి.
వేములవాడ రాజన్న ఆలయ గోశాలను సందర్శించిన సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన. తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల కార్టన్ సర్చ్. ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ సాక్ష్యం సమాచారం.